కదిరి రూరల్ మండలంలోని పట్నం గ్రామం వద్ద గురువారం కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ అహ్మద్ ఆంధ్రనివా కాలువపై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం బిఎస్ మక్బుల్ అహ్మద్ మాట్లాడుతూ 2 రోజుల్లో తలుపుల మండలానికి కృష్ణా జలాలు చేరుకుంటాయని తెలిపారు. ఓబులరెడ్డిపల్లి గ్రామస్తులు కోరిక తీరుస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. తలపుల, ఎన్పికుంట మండలాల్లో రాబో రోజుల్లో ఎకరం కూడా పంట ఎండకుండా నీరు ఇస్తామన్నారు. అడిగిన వెంటనే 3 మండలాలకు త్రాగునీటిని విడుదల చేసినందుకు సహకరించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేసేది జగనన్న ప్రభుత్వమని, రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడానికి జగనన్న రెండోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి, పరిగి సాదక్ అలీ ఖాన్, తలపుల సర్పంచ్ రఫీ నాయక్, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చే ప్రభుత్వం వల్ల కానీ ఇలాగే జరుగుతుంది. ఈ నీళ్లు ఈ రోజు మేము వదిలిన రోజు తప్పకుండా తలుపుల, గాండ్లపెంట మరియు నబల్పుల్కుంట మీదుగా ఆ ప్రజలకు అక్కడ ఉండే పంటలకు తప్పకుండా ప్రాఫిట్ అవుతుంది. వాళ్ళకు చాలా లాభం చేకూరుస్తుంది. ఆ పంటలు చాలా ఇది అయిపోతుందని నేను దీన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు మేమందరం వచ్చి ఈ నీళ్లు వదలడానికి నాకు చాలా సంతోషం ఉంది. మేమంతా సంతోషిస్తున్నారు. ఇదంతా మన జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమని ఇంకోసారి నేను మిమ్మల్ని అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మర్చిపోయిన మా మైనార్టీ నాయకులు సాధన్ చాలా మంది వచ్చినారు. చైర్మన్, మున్సిపల్ చైర్మన్ సాదిక్ బాషా, రఫీ నాయక్ ఎంపీపీ, దీవానల్లి, ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చినారు. పేర్లు చెప్పుకుంటా పోతే అందరూ పేర్లు నాయకులే. కాబట్టి ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.